అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 5వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారికి ఎదురవబోయే సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేయాలి? ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి సమస్యలకు పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయి? ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తలు వారికి అనుకూలమైనవా? ప్రతికూలమైనవా? ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, అధిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్టపు సంఖ్య వచ్చేసి 4, 8 అని అయితే చెప్పుకోవచ్చు. వీరికి తూర్పు దిక్కున ప్రయాణం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణ పనులు ప్రారంభం నిర్ణయాలకు ఉత్తర దిక్కు అయితే అర్థం చేసుకోవాలి. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చాలా లోతుగా ఆలోచించినట్లయితే వీరికి ఎంతో ఆలోచన శక్తి కలవారు, ఎంతో తెలివితేటలు కలవారు. మంచిని కానీ మాట కాస్త కఠినంగానే ఉంటుంది. నమ్మితే ప్రాణమైనా ఇస్తారు, మోసం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వీరు భక్తి మీద లోతైన నమ్మకం కలిగి ఉంటారు. ఒంటరిగా ఉన్నా కూడా లోపల మాత్రం బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే అదృష్టపుర కలర్ వచ్చేసేసి స్కై బ్లూ అని అయితే చెప్పుకోవచ్చు, డార్క్ బ్లూ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా బ్లూ కలర్ అయితే కలిసి వచ్చే కలరు. రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో అయితే తెల్లవారిన తర్వాత ఒక వ్యక్తి మాటల వల్ల లేదా ఫోన్ కాల్ వల్ల ఒక విషయం అనేది మీకు చెవిన చేరబోతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే గనక మీ కుటుంబ సభ్యుడై ఉండవచ్చు, బంధువై ఉండవచ్చు, పాత పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు. మీకు జరిగేది ఏంటంటే గనక ఇంట్లో ఒక చర్చ అయితే మొదలవుతుంది. ఒక విషయం గురించి బయటపడుతుంది. ఒక రహస్యం లేదా దాచిన విషయం గురించి వెలుగులోకి వస్తుంది. కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. చివరకు అయితే శుభపరిణామంగా మారబోతుందని అయితే తెలుసుకోవాలి. అంటే అధిక విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, పెళ్లి సంబంధాల్లో కానీ, కుటుంబ నిర్ణయం కానీ, ఏదైనా కానీ ఏదో ఒకటి సంబంధించినటువంటి ఒక మాట అయితే తప్పకుండా మీ చెవిని చేరబోతుంది. మీ ఇంట్లో వాతావరణం మారబోతుంది. కాబట్టి మౌనం ఉండే చోట మాటలు రాబోతున్నాయి. అలసట ఉన్న చోట ఆశ పుట్టబోతుంది. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం ఉంటుంది. అయితే రేపటి రోజున యొక్క రాశిగల వారికి ఒక చిన్న శుభ పరిహారం కూడా చెప్పుకోబోతున్నాం. ఉదయం లేచిన వెంటనే మీరు సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవాన్ని ప్రార్థించుకొని ఒక చిన్న దీపం వెలిగించండి. రేపటి రోజున మీరు ఓం గం గణపతేన మహా అనేటువంటి నామాన్ని 11 సార్లు జపించండి. ఉత్తర దిక్కు వైపు నిలబడి మనసులో కోరికను కోరుకోండి. మనసులో నాకు అంతా మంచి జరగాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తే చాలు, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక మీరు మీ బాధను బయటకు చెప్పారండి. కష్టమైనా కూడా మీరు బాగున్నారు అని చెప్పేసి మీ యొక్క మనస్తత్వం ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసినప్పుడు కూడా బాధపడకూడదు, ఎప్పుడు ఎవరిని విమర్శించకూడదని ఆలోచిస్తూ ఉంటారు. ఒకరికి అయితే అస్సలు లొంగరు, ఎవరికి కూడా లొంగరు. అదే సమయంలో మిమ్మల్ని మీరు తక్కువ చేర్చి కూడా మాట్లాడరు. వ్యక్తుల యొక్క మనసు ఎప్పటికీ కూడా మీరు మర్చిపోరు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకసారి మీకు న్యాయం చేస్తుంది. భగవంతుడు న్యాయం చేస్తున్నాడు, చేస్తాడు అనేటువంటి నమ్మకం అయితే మీలో మెండుగా ఉంటుంది. ఎవరు నిజం, ఎవరు అబద్ధం అని తప్పకుండా మీరు గ్రహించి తీరుతారు. మీరు బయటపడరు అని అయితే అతి లోతుగా ప్రేమిస్తారు. మీ యొక్క ప్రేమలో అసలు ఆటంకాలు ఉండవు, మోసం ఉండదు, కల్లా కపటం లేని మాట అనైతే మీరు చెప్పుకోవచ్చు. అధికారం కాదు, అంకిత భావం కోసం ఎప్పుడూ కూడా పోరాటం అయితే చేస్తారు. మీరు ఎవరి దగ్గరైనా సరే సహాయం అడిగితే ఆ సహాయం అనేటువంటి విషయానికి వస్తే కనుక ఎవరైనా కానీ మీరు సహాయం చేస్తారు. మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సమయానికి మీరు సహాయం అనేది రానే రాదు. నమ్మినటువంటి వ్యక్తులు కూడా తీవ్రంగా మోసం చేస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ కూడా మీరు మౌనంగా పోరాడే గొప్ప యోధులని చెప్పుకోవచ్చు.
ఈ యొక్క రాశి గల వారికి చంద్రుని యొక్క శని ప్రభావం అనేది, శివానుగ్రహం అనేది మూడు కలిసి మీ జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతున్నాయి. ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి దాల్చుకున్న కోపంలో అన్నీ కూడా మీరు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ రోజు నుండి ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు కూడా మీకు స్పష్టంగా అయితే కనబడుతున్నాయి. ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీకు ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏం సంఘటన వల్ల మీ మనస్తత్వం అయితే తెలుసుకోబోతున్నారు. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది మీకు తప్పకుండా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరలా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. మరలా ప్రతి డబ్బు బాకీలన్నీ కూడా వసూలు అవుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఏదైనా సమాచారం రావటం, ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ రోజునైతే మీకు చాలా ఆశ్చర్య కలిగించే విషయాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ రోజున తొందరపడి ఎవరికి మీరు ఆ మాట ఇవ్వకద్దు, అసలు స్పందించవద్దు. కాస్త మౌనంగా ఉండడం ఎంతైనా అవసరం. ఎప్పుడూ కూడా చాలా కూల్గా కనిపించేటువంటి మీరు ఈ రోజున మాత్రం కొంత కోపాన్ని వ్యక్తపరచబోతున్నారు. కనుక కోపం వచ్చినప్పుడు కాస్త నిగ్రహించుకోవడం ఎంతైనా అవసరం. ఎంతైనా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది కనుక కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎక్కువసేపు కోపం నిలబడదు, కానీ కొంత సమాచారాన్ని అయితే మీ యొక్క బలం బలహీనత అన్నిటి కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టు పెట్టాలని చెప్పి అనుకునే ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకు మీరు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వద్దు. కష్టాన్ని నమ్ముకొని కష్టజీవులు మంచి ఛాన్స్ రావాలని చెప్పి ఎన్నో విధాలుగా అయితే మంచి స్థాయికి రావాలనే అవకాశాలు ముందు ముందు రోజులు మీకు తప్పకుండా అవకాశాలన్నీ కూడా రాబోతున్నాయి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు కనుక మంచి జీవితాన్ని పొందాలని చెప్పి మీరు ఎదురు చూస్తున్నటువంటి జీవితం కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఆ సమయం మీకు ఆసన్నమైనదని అయితే చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎన్ని కలలు కన్నా కూడా అవి వ్యర్థమైపోయాయి, కానీ మీ జీవితం అనేది ఎటువంటి మార్పు రాలేదని చెప్పి ఒక రాశి గలవారు చాలా కాలం నుంచి అయితే బాధపడుతూ ఉన్నారు. అలాంటి సందర్భాలన్నీ కూడా ఇప్పుడు మీకు తొలగిపోతాయి. నిరుత్సాహంలోకి వెళ్ళిపోయిన అన్నీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడాను మీ చుట్టూ ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు అయితే తప్పకుండా మీరే చేకూర్చుకోబోతున్నారు. మీరు ఎంతో స్ట్రాంగ్గా నిలబడాలి. వాటిని అన్నింటినీ మీరు దాటుకొని ఒక్కొక్క సమస్యను దాటుకొని పోతూ ఉండాలి. కేవలం భగవంతుని మీపై ఉన్న ప్రేమ, అలా కరుణ, జాలి, దయ ఇవన్నీ కూడా దైవం మీకు ఇస్తున్నటువంటి ఒక నమ్మకం అనైతే మీకు డబ్బు సమస్యలు కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా డబ్బు అనేది తప్ప మీకు మీ చేతికి సమస్యలను బట్టి అందుతుంది. ఇక పేదవారికి, మధ్యతరగతి వారికి, లేదంటే బాగా ఉన్న వాళ్ళకని చెప్పేసి అనుకోకుండా అందరికీ రకరకాల సమస్యలు తగినట్టుగా భగవంతుడు తప్పకుండా అయితే ఒక అవకాశం అనేది కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా దాటుకొని ధైర్యంగా రావాలి. అటువంటి మనోధైర్యాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉంటాడు. నిజం చెప్పాలంటే అదృష్టమో తెలియదు, మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతమో తెలియదు, కానీ మీకు ఏదో ఒక విధంగా ఇలా అనుకోకుండా భగవంతుడు అనేది చాలా స్పెషల్ వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ చేతి నిండా కూడా ఈరోజు మంచి పని దొరుకుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. అయితే ఈరోజు రూపాయి కంటే ఎక్కువ లాభం కూడా మీకు కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, బాధలన్నీ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంపాదన ఏ విధంగా సంపాదించాలనేటువంటి మెలకువలు కూడా ఈరోజు మీకు తెలుసుకోగలుగుతారు. తప్పకుండా అయితే ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవితం అనేది మీ యొక్క జీవితంతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎస్ మరియు ఆర్ ఈ 2 అక్షరాలతో పేరు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క జీవితాన్ని మార్పులు కానీ, లేదా మీ ముఖంతో తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ, పరిచయం లేని వ్యక్తులున్నా, మీకు బాగా దగ్గరగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులున్నా, గతంలో మీకు దూరమైనటువంటి వ్యక్తులైనా కావచ్చు, ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. ఈ రోజున మాత్రం మీకు కొన్ని అవమానాలు, ఇబ్బందులు దెబ్బతీసేటువంటి విధంగా అయితే ప్రయత్నాలు చేయబోతున్నారు. కనుక తప్పకుండా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరినీ మీరు గమనించుకొని ఎస్ మరియు ఆర్ అన్న అక్షరం గల వ్యక్తుల ద్వారా మీరు ఎంతైనా జాగ్రత్త పాటించవలసిన అవసరం చాలానే ఉంది. శత్రునాశనం కోసం హనుమాన్ చాలీసా పఠించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి. తప్పకుండా అయితే మీ మొహాన సింధూరాన్ని అయితే ధరించండి. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి పనులు మీ యొక్క భవిష్యత్తుకు ఎక్కువ నష్టాలను కలిగించే విధంగా అయితే కనిపిస్తున్నాయి. కనుక తగు జాగ్రత్త
జాగ్రత్తలు పాటించడం వల్ల, ఆలోచనలు స్టెప్ బై స్టెప్ తీసుకోవడం వల్ల మీ పేరును సమాజంలో పడగొట్టడానికి కావచ్చు, లేదా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా ఆ వ్యక్తులైతే మిమ్మల్ని ఉన్నత స్థితి చూసి ఓర్వలేక మీ పేరుని పలుకుబడిని అందరిలో మిమ్మల్ని హేళన చేయాలని చెప్పి మీ సంపదను చూసి కాస్త వారు కన్నెర్ర చేస్తూ ఉన్నారు. అటువంటి వారి నుంచి మీరు ఎంతైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అటువంటి వారిని గుర్తించి వారిని దూరం పెట్టడం ఎంతైనా అవసరం అని అయితే మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.